కథ కాదు జీవితం. మీ పేరు చెప్పండి. నా పేరు విజయలక్ష్మి. విజయలక్ష్మి, చెప్పండి మీ సమస్య ఏంటి? ఎందువల్ల మీరు ఇన్ని సంవత్సరాలు కాపురం చేసి 3 పిల్లలు కన్నాక ఎందుకు వెళ్ళిపోయారు? పెళ్ళైన రెండో రోజు కాడి నుంచే గొడవలండి ఇంట్లోనే. రెండో రోజు కాడి నుంచి గొడవలండి. దేని గురించి? మా వాళ్ళు పంపించమంటే మేము 3 రోజుల వరకు మేము పంపించాం. మీరు ఏదైనా చేసుకోండి అని చెప్పి బూత్ మాతలు తిట్టి పంపించేసారు. 3వ రోజే పంపించేశారు. వచ్చిన రెండో రోజు కాడి నుంచి గొడవలు. ఏ విషయం మీద గొడవలు పడ్డారు మీరు? మేము పంపించాం పిల్లని 3 రోజులు అయిన దాకా మేము పంపించామని. పెళ్ళైన తర్వాత 2 రోజులు 3 రోజులు 3 రోజులు కాదండి, పెళ్లి చేయటం వరకే మీ వంతు. చేసిన తర్వాత మా ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లే కానీ కష్టమా నష్టమా అని ఇక పుట్టిల్లు చూసే పని లేదు అని చెప్పి వీళ్ళ మామగారు గొడవ పెట్టుకున్నారు. మేము ఉండేది నందిగాంలో ఇంక పెళ్లి చేసేటప్పటికి. ఇక సరేనని తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఆడపిల్ల నంచనాలు ఉంటాయి కదా, సెలవుడి అవి అని అవి ఇచ్చి పంపించాం. ఇక తర్వాత మళ్ళీ పంపించలేదు. ఇక పండగ ఆషాఢానికి కూడా పంపించలేదండి. నాకు ఆషాఢానికి పంపించాను. తమ్ముడు వచ్చాడు తీసుకెళ్ళడం కోసం అని. తీసుకొస్తే పక్కన గదిలో తీసుకుని వెళ్ళి గొడ్డును పడినట్టు దబా దబా గుద్దాడు. ఎవరిని? నన్నే గుద్దాడు. మీ ఆయన? మా ఆయన గుద్దారు. లోపల తీసుకెళ్ళి నువ్వు వెళ్ళడానికి మాట చెప్పకు, నువ్వు వెళ్ళడానికి వీలు లేదని చెప్పి గుద్దేసి బయట తీసుకొచ్చారు. నేను కొట్టానని చెప్పామంటే నీకు మర్యాద ఉండదని చెప్పారు. తమ్ముళ్ళు వచ్చిన తమ్ముళ్ళు కానీ ఎవరిని కూడా కనీసం వాళ్ళ చేత నాకు చేత మంచినీళ్ళు ఇవ్వడం కూడా నాకు తెలియదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పంపించడం, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వంట చేయడం, ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి చూపించడం, ఇదిగో ఈ విధంగా చేస్తున్నారు వీళ్ళు చూడండి అని చెప్పి చూపించేవాళ్ళు. వాళ్ళు కూడా నాకే అనేవాళ్ళు మాటలు. వీళ్ళు ఇలా చేసేవాళ్ళు. పెళ్ళైన కాడి నుంచి అన్ని గొడవలే. పిల్ల పుట్టిన తర్వాత పెద్ద పిల్ల పుట్టలేదంట అసలు. 9 నెలల దాకా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. నాకు పుట్టలేదని చెప్పి ఈ పిల్ల నా పోలికలు లేవు, మా బుద్ధులు లేవు, మా పోలికలు లేవు, ఈ పిల్ల నా పిల్ల కాదని చెప్పి అన్నాను. పెద్ద పిల్ల, ఆ పెద్ద పిల్లని అయితే ఎలా కొట్టేవారు అసలు. తనకన్నా కూతురు అనే మాట కూడా లేదు అసలు. కూతుర్ని 2 సంవత్సరాలు అసలు చూడలేదు. కనీసం 2 సంవత్సరాలు 3వ సంవత్సరం వచ్చిందా కూడా రాలేదు అసలు ఎవరు కూడా. మరి ఈ 2 సంవత్సరాలు రాని మనుషులు ఆ తర్వాత ఎందుకని వచ్చారు 3వ సంవత్సరం? ఏంటంటే చూడకూడదు, రాకూడదు, ఊళ్ళో పండగలు ఉన్నాయి, పండగ ఉంటుండగా రాకూడదు. 2 సంవత్సరాలు అసలు వాళ్ళు చూడటానికి రాలేదు కదా, ఆ తర్వాత మళ్ళీ ఎందుకని వచ్చారు? తీసుకెళ్తా ఇప్పటికి తీసుకెళ్ళమని చెప్పారు. అందుకే ఇప్పుడు తీసుకెళ్తున్నాం. మంచి రోజులు లేవు, ఇన్ని రోజులు మంచి రోజులు లేవు, అందుకే మేము ఎవరం రాలేదు అనేసి 3వ సంవత్సరాలు తీసుకుని వెళ్ళడమే ఆ ఇంటికి మొదలు. 12 సంవత్సరాలు మా తమ్ముళ్ళు పెళ్లిళ్ళు కానీ తండ్రి చనిపోవడం కానీ ఏది కూడా తెలియదు. 12 సంవత్సరాలు ఆయన మారతాడని ఆయనతో నరకం అనుభవించాను. గొడ్డును బాదినట్టు బాధేవాళ్ళు. పొలానికి మందు కూడా కొట్టేది. అమ్మగారింటికి అస్సలు రాని కూడా రాలేదు ఎవరు. ఒక్కసారి కూడా నేను రాలేదు. అడగండి, ఎదురుగానే ఉన్నారు కదా, అడగండి పంపించారేమో అడగండి తనకి. పెళ్ళైన తర్వాత 3 నెలల వరకే మా ఇంట్లో ఉందండి. తర్వాత వెళ్ళి అక్కడ సంవత్సరం ఉంది. ఆ తర్వాత వచ్చిన తర్వాత సేమ్ ఇదే విభేదాలతోనే సంవత్సరం రాకపోకలు జరిగాయండి. ఒకసారి నేను అక్కడికి వెళ్ళాను. ఇదే విభేదాలతో పడదలతో నేను వెళ్ళలేదండి. ఆమె నెలమని చెప్పాను, నేను ఇస్తే గానీ ఆవిడ రానేది. నేను మాత్రం రాను. సంవత్సరాల వరకు నేను వెళ్ళమని చెప్పాను. 10 మందిలో వెళ్ళమనే చెప్పాను. నువ్వు వెళ్ళావంటే నీకు మర్యాద దక్కదు, మీ వాళ్ళని చంపేస్తాను అని చెప్పి నా మీద చేత సంతకం పెట్టించుకున్నారా లేదో కూడా అడిగాను. సంతకం కూడా పెట్టించుకున్నారు. నీకు ఎవడో అక్కడ ఉన్నాడు, వాడు నువ్వు చూసుకొని నువ్వు వెళ్తానని చెప్పి అంటున్నావు అని చెప్పి అన్నాడు. నువ్వు అమ్మ బాబు పుట్టిందని అయితే గుమ్మం దాటమని మాట కూడా అడిగాడు. నేను అమ్మ బాబు పుట్టకపోతే వీళ్ళతో నరకం పడితే ఎందుకుంటాను చెప్పండి. ఎందుకంటే సంతకం తీసుకోవాల్సి షాడిక్లా ప్రవర్తించేవాడండి అసలు. పుట్టిదైతే ఎవరి జీవితం నాశనం చేసుకుంటారండి. పిల్లలకి ఇప్పుడు 16 సంవత్సరాలు వచ్చింది, వెహికల్లో యాక్సిడెంట్ అయింది, కూడా రాలేదు అసలు. చిన్నపిల్ల కడుపులో నొప్పి వచ్చి అపోలో హాస్పిటల్ వేసానని చెప్పాను కూడా ఫోన్ చేసి చెప్పినా కూడా రాలేదు అసలు. పెద్ద పిల్ల పుష్పపోయింది రా అంటే స్నానం చేసి తీసుకొని రా అని చెప్పి అడిగారు. అలాంటి మనుషులండి. కొడుకు బుద్ధి లేకపోతే తల్లికి బుద్ధి లేదండి రావాలని. ఏమన్నా అంటే మాకేమీ తెలియదు. అమ్మాయి పుష్పత అవడం కూడా మాకు తెలియదు.
అమ్మాయి పుష్ప టెలిగ్రామ్ లో వచ్చినా ఏ వచ్చినా కూడా అన్ని వాళ్ళు అయ్యే అసలు ఆవిడ మాటలు కదా. ఏమండి అడ్రస్ తెలియలేదు అంటున్నారు. వాళ్ళు పోలీస్ స్టేషన్ లో పెట్టినప్పుడు మా చుట్టాల అడ్రస్లన్నీ ఎలా తెలిసి? వాళ్ళు ఏం పెట్టారు పోలీస్ స్టేషన్ లో? మేము పెట్టాం. నా పిల్లలు కావాలని చెప్పి నేను పెట్టుకుని తమ్ముళ్ళు తీసుకొచ్చారు. నా బాధ పడలేక మా అక్కలకు ఏడిసి పాడైపోతుందని నా బాధ చూడలేక నా పిల్లలు తీసుకొచ్చారు. పోలీసుల ద్వారానే తీసుకొచ్చారు. తీసుకొచ్చింది వీళ్ళని పోలీస్ స్టేషన్ లో పెట్టామని తర్వాత అందరి అడ్రస్లు ఎలా తెలిసాయి? మరి అప్పుడు కూడా మరి అది కూడా ముందే నా భార్య కావాలి పిల్లలు కావాలని రావాలి కదండి. విజయనగరం పోలీస్ స్టేషన్ లో కొట్టి తీసుకొని వెళ్ళిపోయారు. బజార్లో బస్ స్టాప్ లో కొట్టారు నన్ను. ఎవరు కొట్టారు? తమ్ముళ్ళకి నేనే ఫోన్ చేసి పిలిపించి వాళ్ళతో బాధలు పడిపోయి నాకు విసుగు పుట్టింది. చేయకి ఇలాంటి జీవితం బ్రతికిన ఒకటి సచిన ఒకటి. కనీసం నా పిల్లలకు బతుకులేని బాగుపడితే వాళ్ళ చేతుల్లో పెట్టేస్తాను ఆశతోటి నేను వచ్చాను. నా తమ్ముళ్ళకి ఫోన్ చేసి నేనే పిలిపించాను. పిలిపించి తీసుకుని వెళ్తే ఈ మనిషి పక్క ఊళ్ళో ఉండి కూడా నేను ఊళ్ళో లేను, నేను ఎక్కడో దూరంగా ఉన్నానని చెప్పి రాలేదు కూడా. అసలు ఆ ఊరి పెద్ద మనుషుల ద్వారాగానే నన్ను తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కూడా మా అత్తగారు ఏం చేసింది, నీ భార్య పిల్లలు తీసుకుని వెళ్ళిపోయారంటే 4 మనుషులు వేసుకుని వచ్చి కొట్టించాడు ఈ మనిషి. నన్ను కూడా బాగా కొట్టాడు. ఇక కొట్టి వచ్చి వెనకాల వచ్చిన పిల్లలు కూడా లాక్కొని తీసుకుని వెళ్ళిపోయాడు వెనకాల. అంటే ఒక్క విషయం నాకు అర్థం కావాలి, అతని అంటే మీ ఇది పెద్దలు చూసి చేసిన పెళ్ళే కదా మీ ఇద్దరు చేసిందేనండి. మరి పెళ్ళైన దగ్గర 2వ రోజు నుంచే మీ ఫ్యామిలీ తరఫున అతనికి ఇంత ఒక అసలు ద్వేషం పెంచుకోవడానికి కారణం ఏంటి? అసలు ఇంటికి అంటే మీరు పెళ్ళైన దగ్గర నుంచి అసలు ఎప్పుడు సరిగ్గా లేరా? ఎప్పుడు కూడా సరిగ్గా లేదు. ఎంతకాలం కూడా అసలు ప్రేమగా గానీ మంచిగా గానీ లేరు? లేదు, పెళ్ళైన 2వ రోజు కాడి నుంచే మొదలు గొడవలు ఇంట్లో. ఏమండి పెళ్లి చేసుకుంటే సరిపోతాయి, ఆడదానికి ఒక గుడ్డు ఉండాలి, ఒక బండి ఉండాలి, పిల్లలు చదువు చదువులు అవసరం లేదు. ఈ రోజుల్లో చదువులు అవసరం లేదని అవసరం లేదు. పిల్లలు గొర్రెలు కాపించేవాడు, స్కూల్ పంపలేదా? పంపించలేదు. నా దగ్గరికి వచ్చాక నేను మా తమ్ముళ్ళు కావాలని స్కూల్ పంపించి 16 సంవత్సరాల అమ్మాయి 5వ తరగతి చదువుతున్నట్టే ఎంత సిగ్గు చెప్ప. 16 సంవత్సరానికి 5వ తరగతి అసలు చదువు లేదండి, అక్కడ పంపించలేదు. చదువు లేదు. పిల్లల్ని ఎక్కడి నుంచి ఏ స్కూల్ నుంచి తీసుకొచ్చారో ఏ రకంగా తీసుకొచ్చారో ఆ స్కూల్ మాస్టర్ గారు చెప్తారు. పిల్లల్ని ఒక్కసారి మాస్టర్ కాన్వెంట్ లో జాయిన్ చేసింది మేడం. నేను కాన్వెంట్ లో జాయిన్ చేస్తే ఆ కాన్వెంట్ నుంచి తీసుకుని వచ్చేసారు. చదువు కావాలంటే ఆడపిల్లకి చదువు వద్దంట. పిల్లడికండి కైనా తినిపించేవారు, మందు డ్రింక్ చేస్తారు, ఆ పిల్లడితో డ్రింక్ తాగిచ్చేవారు. అసలు మంచి అలవాట్లు లేదు. వీళ్ళకో మంచి అలవాట్లు ఉంటాయి కదండి, వాళ్ళకు ఉంటాయి. పిల్లల్లో మంచి అలవాట్లు లేని తల్లిదండ్రులు లేని పిల్లల్ని బాగు చేయలేం కదండి. మనం బాగుంటే మన పిల్లల భవిష్యత్తు బాగుంటది. ఇప్పుడు నా భర్త పోయాడు, నా భర్త నా పిల్లలు నేను ఏ దానికి తెచ్చుకున్నాను, ఏం జరిగింది? నా మీద బెంగ దిగులు పెట్టుకుని ఆయన చనిపోయారు. ఏమండి మా ఆయన కూతుర్ని చూడాలి, చూడడానికి ఇంటికి వచ్చిన మనిషికి తలుపు పెరుకున్నాను, గొడ్డలు తీసుకొచ్చాడు బయటికి. నేను నరికేస్తా, నేను దాటినివ్వకుండా బొమ్మను దాటుకుంటా నరుకుతానని చెప్పి గొడ్డలు తీసాడు లేదు అడగండి. వాళ్ళ అమ్మ పక్కన దాని మీద ప్రమాణకం చేసి చెప్పమానండి, తీయలేదని చెప్పాను. అంటే చుట్టాలు వచ్చి పలకరించినా కూడా అమ్మాయిని అలా పలకరించినా కూడా అనుమానమే. 10 మందిలో తిరుగుతున్నాను నేను. అసలు ఇవన్నీ మామూలు మాట. మామూలు అంటే ఏంటి నాకు అర్థం కాదు. నువ్వు అనుమానించడం కరెక్ట్ అని నీకు అనిపిస్తుందా? నువ్వు ఆ మాటలు అంటావు కరెక్ట్ అని నీకు అనిపిస్తుందా? నాకు కరెక్ట్ అనిపిస్తుంది. మరి నువ్వు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? నేను ఎవరినో ఉంచుకున్నాను చెప్పాను. నేను బదార్దాన్ని అని చెప్పాను. నేను ఎంతమంది దగ్గర బదార్దాన్ని అని చెప్పారు. ఆ బదార్దానికి లక్షణం ఏంటో చెప్పమన్నాడు తనకి. నేను ఎవరిని ఉంచుకున్నాను అతన్నే చూపించమనండి. ఇన్ని సంవత్సరాల నుంచి లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు వదిలిపెట్టేసి నన్ను వదిలిపెట్టేసి నా పిల్లలు వదిలేసి 5 సంవత్సరాలు అయింది. కనీసం ఎలాగొన్నారు, పిల్లలు ఎలాగొన్నారు, నువ్వు ఎలాగొన్నారు అని చెప్పాను కూడా లేదు. పిల్లల ఆపరేషన్ హాస్పిటల్ లేదు. కనీసం ఒకసారి కూడా వచ్చి చూసి రాలేదు. మరి ఆల్ ఇండియా మొత్తం తిరుగుతారు. ఆల్ ఇండియా మొత్తం తిరిగిన హైదరాబాద్ లో నీళ్ళు తెలుసుకోలేకపోయారు. 2 ఏళ్ళు వాళ్ళ చుట్టాల దగ్గరికి వెళ్ళి ఎన్నోసార్లు ఫోన్ నెంబర్ మాత్రం ఇచ్చారు. అంతవరకు ఫోన్ నెంబర్ కూడా ఉండదు. మీ పిల్లలు నీతో ఉన్నప్పుడు మీ అమ్మ వాళ్ళని తల్లిని అక్క అని పిలవమందా పిల్లల చేత? కానీ పిల్లలు ఇక్కడే ఉన్నారు, అడగండి నన్ను ఏమని పిలిచేవాళ్ళు. ఒక నిమిషం మేడం. మా మేనల్లుడు మా ఇంట్లో ఉన్నాడు, మా అబ్బాయి మా ఇంట్లో ఉండేవాడు. అతడు ఆమెను అక్క అత్తని పిలిచేవాడు. వీళ్ళు చిన్నపిల్లల నుంచి ఉన్నారు కదా, అదే లెక్క ప్రకారం ఆ అబ్బాయిని ఫాలో అయ్యి మీ పిల్లలు వచ్చి అక్క అని పిలిచేవారు. ఆ అబ్బాయి చదివితేనే నా పిల్ల చదువుకోవాలి, ఆ అబ్బాయి రాస్తేనే మా పిల్ల రాయాలి. ఆ అబ్బాయి రాసి పక్కన పడేస్తే
అవి తీసుకుని రాసుకోవాలి. మేము రైల్వే కోర్సులో ఉండాలి మనం. అంటే మీరు అతను అన్నది ఏంటంటే ఆ ఆస్తి ఏదో 1.5 ఎకరం పొలం మీరు రాయమని గొడవ పెట్టారు, అందువల్లనే మాకు గొడవలు మా మొదలైన. నాన్నగారు చెప్పింది ఏంటి అదంతా ఉట్టిదేనండి. మా నాన్నగారు ఏం చెప్పారు, మీ అమ్మ మీ నాన్న చూసుకుంటారు, ఏ జాబు లేదు, నీకు మంచిగా జాబ్ చూపిస్తాను, జాబ్ చేసుకో, ఆ ఆస్తి మీ అమ్మ నాన్న ఉన్నారు వాళ్ళు చూసుకుంటాను, ఈ ఆస్తి నాకు అవసరం లేదు, నాకు కొడుకులు ఉన్నారు, నువ్వు వచ్చి నా ఇంట్లో ఉండాల్సిన పని లేదు, నీకు జాబ్ చూస్తాను, జాబ్ చేసుకో అని చెప్పన్నారు. ఆ మాట తప్ప చెప్పండి. లారీలకి ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గా తిరిగేవాళ్ళు, ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గా తిరగటం వల్ల మంచి పద్ధతి కాదు. వద్దు, ఒక కుటుంబం అనేది నీకు ఉన్నది కాబట్టి డైలీ ఇంట్లో ఉన్నట్టుగా ఉండాలి, ఏదైనా జాబ్ చూస్తాను నువ్వు చేసుకో అని చెప్పి అన్నారు. ఆ జాబ్ నాకు వద్దు, లేనిపోని పుకార్లు పుట్టించి ఆ ఆస్తి మా మీద ఆస్తి రాయమన్నారు, నన్ను కూడా అక్కడికి వచ్చేయమన్నారు. ఇది లేదండి, అదంతా ఉట్టిదేనండి. ఉన్నారండి పెద్ద మనుషులు, వాళ్ళతోనే అడిగారండి, వాళ్ళే చెప్తారు. అడుగుతున్నామండి పెద్ద మనుషులు ఎలాగ బ్రతికాము ఎలాగ ఉన్నాము, ఏది న్యాయంగా ఉంటే అదే కదా మీరు చేస్తారు. అదే విధంగా ఎదురు బదురు ఉంటుండగే ఇంకా పెద్ద మనుషులు అంటే నలుగురు చెప్పు తీసుకురావచ్చు. మీరు అంటున్నారు కాబట్టి పెద్ద మనుషులు అవసరం, చేసామా లేదా మాట్లాడడం లేదా మీరు అడిగారా లేదా, నీలో బుద్ధి జ్ఞానం భార్య ఏ విధంగా చూసుకోవాలి, భార్య అంటే ఉంది కాబట్టి 15 సంవత్సరాల వరకు పడుకోవచ్చండి. కాదు, భార్య అంటే ఒక ఆడదంటే నీ అమ్మ లాంటిదే కదా ఆడది కూడాను. ఆ ఆడదాన్ని ఏం కావాలని ఒక్క రోజు అడిగేవా? భార్య ఒంటి నిండా గుడ్డుందా, తల మీద నూనె ఉందా, అన్నం ఉందా? నా భర్త చనిపోయాడో లేదో అని చెప్పి రాత్రి 1 గంటకు వచ్చాడండి. లారీ డ్రైవర్ ని తీసుకొని ఇంటికి వచ్చి తలుపు కొట్టారు. తలుపు కొడితే మాకు డ్రైవర్ లాలు వస్తుంటారు, ఇక వాళ్ళేమో అనుకొని తీసి 1 గంటకి ఖాళీగా వస్తారు హైదరాబాద్ నుంచి నందిగాంకి. తలుపు తీసేసరికి వీళ్ళు వేసరికి లోపలికి కూడా రాలేదు, వరండాలోకి వచ్చి ఇక 4 వైపులు తొంగి చూస్తున్నారు. ఇక మాకు 4 గదులు ఉన్నాయి, 4 గదిలో మా చిన్నబ్బాయి లైట్లు వేసారు, చూసారు. ఇక ఆ టైంకి వచ్చినా కూడా మా ఇంట్లో ఇప్పుడు పాలు అవి ఉంటాయి, టీ పెట్టి ఇచ్చాం. 2 అన్న కూడా రాలేదు. అంటే భర్త చనిపోయిన మొహం చూడకూడదని సెంటిమెంట్ అంట. సెంటిమెంట్ అయినప్పుడు రాకూడదు కదా. నా కూతుర్ని పంపించలేనప్పుడు నువ్వు టెస్ట్కి రావడం ఏంటి నా ఇంటికి? నన్ను టెస్ట్ చేస్తాను, తీసుకొచ్చారని చెప్పాను. ఆ ఫోటోలు కూడా 3 రోజులు ఉంచామమ్మా శవాన్ని. ఈ మీదే నా కూతురు కావాలి, నా మొహం ఆమెతో నేను మాట్లాడాలి, ఆమెను చూడాలని దిగులు పెట్టి రాయలంట మనిషి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. శ్రీనివాసరావు, ఇందాకేమో నీ బాధ చెప్పుకుని నువ్వు కన్నీళ్లు పెట్టావు, మరి ఇంత అమానుషంగా నువ్వు అసలు బిహేవ్ చేయడానికి కారణం ఏంటి? అవన్నీ కొట్టుకోలే మేడం. నీ పిల్లలు ఇక్కడికి వచ్చారా? వాళ్ళని ఒక్కసారి పిలుద్దాం ఇక్కడికి. ఇది కథ కాదు జీవితం.